క్యాడర్ లో అయితే ఫుల్ జోష్ వచ్చింది ఈ డైలాగ్ వినగానే అక్కడ. కానీ నారా లోకేష్ గారు ఒక రకంగా రేపొద్దున్న ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ అరెస్టులన్నీ ఓకే అయిపోయినాయి, ఇంకా కూడా భవిష్యత్తులో అరెస్టులు ఉండబోతున్నాయని కూడా ఏమైనా సంకేతం ఇచ్చారా దీంతో? 5 ఏళ్ళు వేధిస్తామని చెప్తున్నారు కదా, చంద్రబాబు చెప్తున్నారు, అవును. లోకేష్ చెప్తున్నారు. 5 ఏళ్ళు మేము వేధిస్తాం. ఆ వేధించడం ద్వారా జరిగే పనులన్నీ కూడా అవతల వాళ్ళకి పరిపాలన చేత కాలేదు కాబట్టి అన్నటువంటిది. అదే సందర్భంలో వాళ్ళందరూ దుర్మార్గులు అని చూపించాలనుకుంటున్నారు. ఈ 5 ఏళ్ళు ఏంటంటే ప్రధానమైనటువంటి భూమికి నుంచి పక్కకెళ్ళాలి. ఇప్పుడు నిన్న ఏం చెప్పారు, మొన్నటిదాకా గ్యాస్ వేస్తామన్నారు డబ్బులు. ఆ గ్యాసు సరిగ్గా పడలేదని జనాలు అందరు తిట్టాక, లేదు లేదు మొత్తం 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు కలిపి ఒకేసారి వేస్తారని మొన్న చెప్పారు. ఇప్పుడు నిన్న ఏం చెప్పారు, అది 2 సార్లుగా వేద్దాం అనుకుంటున్నారట. ఆఫ్టర్ ఆల్ 2,500 రూపాయల డబ్బులు 2 సార్లు వేస్తే ఎంత పడుతుంది? 1,250 రూపాయలు పడుద్ది. ఏం చేసుకునేది, ఏ నెలకి తీసుకుంటారు 1,250 రూపాయలు అనేది? అట్లాగే మహిళలకు ఇస్తానన్నటువంటి డబ్బులు దాని గురించి ఏమైనా ఎత్తారా నిన్న? ఆడబిడ్డ నిధి అన్నారు కదా, నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్తున్నారు. ఇవన్నీ ఇస్తానని చెప్పారా లేదా ఎలక్షన్స్ ముందు? సూపర్ 6 అనేటటువంటిది ఇస్తానన్నారా, ఇవ్వనన్నారా? లేకపోతే 5 ఏళ్లలో ఇస్తానన్నారా, వెంటనే ఇస్తానన్నారా? మనం అధికారంలోకి రాగానే అన్నారా, అధికారంలో దిగేలోపు అన్నారా? మరి రాగానే అన్నప్పుడు ఏమైపోయింది? ఏడాది అయిపోయిన తర్వాత అసలు